హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ కూడా ఈ సంక్రాంతి పండగకి షాపింగ్ చేశారా? సంక్రాంతి హడావుడి మామూలుగా ఉండదన్నమాట. ఇంకా ఒక 3 డేసే కదా ఉంది. మనం చేసుకునే ఫెస్టివల్స్లో పెద్ద ఫెస్టివల్ అంటే సంక్రాంతి అని చెప్పాలి కదా. చాలా బాగా ఉంటుంది. విలేజెస్లో హడావుడి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ఇప్పటి నుంచే బట్టల షాపింగ్, పిండి వంటలు అన్నీ కూడా స్టార్ట్ చేసి ఉంటారు. ఈ ఇయర్ మేము విలేజ్కి వెళ్ళట్లేదు అనమాట. సో అవన్నీ కూడా మిస్ అవుతున్నాము. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ రైస్ కొంచెం మిగిలిపోయిందనమాట. ఈ మధ్య పిల్లలు అస్సలు కర్డ్ రైస్ తింటలేదండి. పిల్లలే కాదు, మనకు కూడా తినాలనిపించట్లేదు. ముందు మెయిన్లీ కర్డ్ రైస్ అంటే తినాలనిపించట్లేదు ఈ చలికి. ఇంకా అందుకనే నేనైతే ఈవినింగ్ స్నాక్ కింద పొమోగ్రనేట్ అన్ని ఒలిచిపెట్టాను. ఆ పొమోగ్రనేట్ని ఇట్లా కర్డ్ రైస్ వేసేసి ఇచ్చేసాను అనమాట. స్నాక్స్ కింద తినేశారు. ఇక్కడ వచ్చేసి ఇది మొన్నేనండి, ఒక 2 మంత్స్ బ్యాక్ అయితే కొత్తది క్లాత్ తీసుకొని కుట్టించాము. ఈ మధ్య అసలు టైలర్స్ ఎలా ఉన్నారంటే, నేను సరిగ్గా చూసుకోలేదు. 1000 రూపీస్ తీసుకున్నారు క్లాత్ గాను, దీనికి కవర్ కుట్టినందుకు గాను. 1000 రూపీస్ తీసుకొని కూడా ఒక్క లైన్ స్టిచ్చే వేశారనమాట. ఒక కుట్టే వేశారనమాట. అసలు నేను తర్వాత ఇంటికి వచ్చి మొత్తం కూడా తొడిగిన తర్వాత చూసుకున్నాను. ఒక్క కుట్టే వేయడం వల్ల పిల్లలు ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు మధ్యలో కుట్లన్నీ ఊడిపోయాయి. సో అందుకేనండి, ఏ పనైనా మనం నేర్చుకొని ఉంటే చాలా బెటర్ అనేది. ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడానికి ఒక మిషన్ ఉండి మనం కనుక నేర్చుకున్నామంటే ఇలాంటి ఇంట్లో వర్క్స్ అనేది చేసుకోవచ్చు. 1000 రూపీస్ తీసుకొని కూడా ఒక కుట్టే వేశారనమాట. జిప్పులు ఇవన్నీ వేసేసి, ఇంకా జిప్స్ దగ్గర కూడా కుట్లు ఊడతాయేమోనని భయంగా ఉండి నేనే ఇంకా మధ్యలో ఇలా సూది తీసుకొని కుడుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అది కుట్టేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఈ బోరోప్లస్ అండి చాలా బాగా పనిచేస్తుంది డ్రై స్కిన్ వాళ్ళకి వింటర్లో. నేను మొన్న మధ్య డాక్టర్ సజెస్ట్ చేస్తే వాడాను, చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ ఏంటి అంటే, ఈ డ్రై స్కిన్ వాళ్ళకి ఎంత కవర్ చేసుకున్నా కానీ మనకి వెదర్కి డ్రై అవుతూనే ఉంటుంది స్కిన్ అనేది. నాకు ఇది సజెస్ట్ చేసిన తర్వాత వాడిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. సో ఎవరికైనా హెల్ప్ అవుతుందిగా అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డిన్నర్ కోసం సాంబార్ పెడుతున్నాను అనమాట. అన్ని కూరగాయలు ఒకటి ఒకటి ఉన్నాయి, ఇంకా అన్నీ కలిపేసి సాంబార్ లాగా పెడుతున్నాను. ఈ వింటర్లో అసలు అప్పటికప్పుడు వండుకొని ఫ్రెష్గా తింటేనే తినాలనిపిస్తుంది, ఏదైనా సరే, రైస్ అయినా టిఫిన్ అయినా సరే. ఇంకా అందుకని 1 అవర్ ముందే నేను 7కి అలా ప్రిపేర్ చేసి 8 కల్లా డిన్నర్ చేసేస్తున్నాను అనమాట. మనకేంటంటే ఇంకా ఎవరినన్నా చూస్తే అసలు ఆత్రం ఆగదు కదా. ఈ మధ్య నేను యూట్యూబ్లో ఏదన్నా వీడియో చూసినప్పుడు అందరూ కూడా సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ చేసామని చెప్పేసి వీడియోలు పెడుతున్నారు. ఇంకా అవన్నీ చూసిన తర్వాత మనం కూడా ఏదో ఒకటి చేసుకుందామని ఇంట్రెస్ట్తో నేను మొన్నే కొంచెం బూందీ అయితే చేశానండి. ఎవరికైనా వీడియో హెల్ప్ అవుతుందేమో, కింద ఉంటే చూడండి ఒకసారి. 1 కేజీ వరకు నేను బూందీ అయితే చేశాను. ఈ మధ్య నేను నేర్చుకున్నాను, కానీ బాగా వస్తున్నాయి అన్నమాట. 1-2 సార్లు మనం ఏదైనా ట్రై చేసినప్పుడు కొంచెం అటు ఇటు అయినా తర్వాత అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇప్పుడు 2-3 టైమ్స్ చేశాను, చాలా బాగా వస్తున్నాయి. ఏదైనా కానీ కొనుక్కొచ్చుకునే కంటే కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. మనం ఫ్రెష్ ఆయిల్తో మన చేతులతో స్వయంగా చేసుకుంటాం కాబట్టి హెల్తీగా ఉంటాయి. ఇంకా అదే బూందీ మనం వేరే చోట వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇంకా 300 పెట్టినా అక్కడ ఆయిల్ ఏది యూస్ చేస్తున్నారో ఏంటో అనేది ఏమీ తెలియదు. సో అందుకే నేను నేర్చుకున్నాను, ఇంకా అవి ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా తర్వాత ఒక 1 or 2 డేస్ ఆగిన తర్వాత ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి. నాకైతే లడ్డూ చేయాలని ఉంది, బట్ లాస్ట్ టైం ఏమైందంటే పాకం కొంచెం గట్టిగా అయిపోయేసరికి అది మిఠాయిలాగా వచ్చిందనమాట. బట్ టేస్ట్ అయితే బాగుంది, కానీ లడ్డు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనేది నా ఒపీనియను. చూడాలి ఈసారైనా లడ్డు పర్ఫెక్ట్గా చేయడం వస్తుందో రాదో అని. కొంచెం తొందరగా తీసేయాలేమో పాకం మేబీ. నేను కొంచెం ఎక్కువసేపు ఉండేసరికి అది ఆరిపోయిందనమాట, మిఠాయిలాగా అయిపోయింది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి, మిఠాయి అయినా సరే. బేసికలీ మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు చక్కలు, చక్రాలు, అరిసెలు ఇంకా ఇవి చేస్తూ ఉంటారు కదా. అందుకే నాకు వాటి మీద ఇంట్రెస్ట్ అనేది పోయిందనమాట, చక్కలు, చక్రాలు. ఇప్పుడేంటి అంటే ఏది స్నాక్స్ లేదు అనిపిస్తే ఇంట్లో పిల్లల కోసం అని చెప్పేసి అప్పటికప్పుడు చక్రాలు చేసేస్తున్నాము. ఇంకా అందుకని అవి వదిలేసి కొంచెం కొత్తగా నేర్చుకుందాంలే అంటే కొత్తవి నేర్చుకుందాంలే అనే ఉద్దేశంతో ఇంకా ఈ బూందీ నేర్చుకుంటున్నాను అనమాట. సో బాగా వస్తున్నాయి, బూందీ అయితే వచ్చాయి. లడ్లు మాత్రం ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా నేర్చుకోవాలి. చక్కలు, చక్రాలు అంటే ఇంకెప్పుడు మనకి 10 డేస్కి ఒకసారి పిల్లలకి ఏదైనా స్నాక్స్ లేనప్పుడు 1 మంత్లీ వన్స్ చేసుకుంటూనే ఉంటాం కదా చక్కలు, చక్రాలు అనేది. బట్ అరిసెలు అయితే ఇంకా ట్రై చేయలేదులేండి. అరిసెలు చేయాలంటే కొంచెం పేషెన్సీ కావాలేమో మేబీ. అవి నాకేంటంటే అదొక పెద్ద పనిలాగా మనకి రావేమో అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అరిసెలు. అదీను ఫస్ట్ నుంచి మాకేం అలవాటు అంటే పిండి కొట్టుకొని చేసుకుంటమే అరిసెలు అంటే అలవాటు అనమాట. ఇలా
మరపిండితో చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. మా అమ్మ వాళ్ళు ఇప్పటికీ కూడా కొట్టి నేతి అరిసెలు చేస్తారు. ఇంకా అలా తిన్న తర్వాత ఇలా మిషన్తో చేసిన అరిసెలు, అదే పిండి మర పట్టించి చేసిన అరిసెలు అస్సలు తినాలనిపించదు, ట్రై చేయాలని కూడా అనిపించదు అనమాట. సో అరిసెల మీద అంత లేదు, కానీ ఇలా కొంచెం బూందీ, లడ్డు, ఇంకా గవ్వలు అవన్నీ కూడా గవ్వలు చేస్తాను. అంతవరకు అయితే చేసుకుంటాను అనమాట ఈజీగా. ఏ వంటకమైనా సరే ఎక్కువ అయితే చేయను. ఒక 1/2 కేజీ పిండి, 1 కేజీ పిండి అంతవరకే చేయగలనండి. ఎక్కువ కేజీలు అయితే చేయను. చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అవి పిల్లలు కూడా ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఏది చేసినా 1-2 డేస్ ఇంట్రెస్ట్గా తింటున్నారు. తర్వాత మళ్ళీ ఇవేనా అన్న క్వశ్చన్ మార్క్ పెడుతున్నారనమాట అవి పెట్టినప్పుడు తినడానికి. సో అందుకే నేనైతే ఒక 1/2 కేజీ పిండి కంటే ఏది ఎక్కువ చేయను అనమాట. సో నిన్న బూందీ కూడా 1 కేజీయే చేశాను. అంటే 3 కప్పులు తీసుకుంటే కేజీ బూందీ అయ్యాయి. అదనమాట నా పిండి వంటల స్టోరీ అయితే. సో ఇక్కడ ఫైనల్లీ ఇంకా కొన్ని పాపడ్స్ కూడా వేయించేసాను. వీళ్ళకి 2 ఉంటే ఇచ్చేసాను అనమాట ఎక్స్ట్రా. సో ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.